హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధన్విక్ తడవర్తి. మీరు చూస్తున్నారు ధన్వీస్ బ్లాగ్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాడు మీ ధన్విక్. ఇంకా రండి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ మన వీడియోని ఒక లైక్ కొట్టి అని చెప్తాను. ఇంకా మన కథలోకి వెళ్తే మనం చెప్పుకోబోయే ఇంట్రెస్టింగ్ కథ పేరు తెలుసా ఫ్రెండ్స్? సమయస్ఫూర్తి. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ ఊరిలో ముని ఉండేవారు. ఆ మునికి చాలా జ్ఞానం తెలుసు. అతను చాలా మంచిగా జ్యోతిష్యం చెప్పగలరు. ఇంకా అతనికి చాలా విద్యలు వచ్చు. దానివల్ల అతను చాలా ఫేమస్ అయ్యాడు ఆ ఊరిలో. అయితే అందరూ ఆ ముని దగ్గరికి వచ్చి జాతకం చెప్పించుకుంటూ ఉంటున్నారు. అయితే ఆ ముని గురించి ఈ నోటి నుంచి ఆ నోటికి, ఆ నోటి నుంచి ఈ నోటికి దాకా మొత్తం దేశరాజు దాకా ఆ విషయం పాకింది. ఆ తర్వాత రాజు ఇలాగైనా నేను మునితో జాతకం చెప్పించుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యి తమ భటుల్ని పంపించి ఆ ముని ఏ ఊరిలో ఉన్న తీసుకుంటామన్నారు. అయితే భటులు మొత్తం వెతికి దేశం మొత్తం వెతికాక ఎక్కడ కనిపించకపోయేసరికి లాస్ట్ ఇంకొక నగరం ఉంది. ఆ నగరంలో వెతికేసరికి ముని దొరికారు. దొరికేసరికి అప్పుడు భటులు రాజుగారు మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు అని చెప్పేసరికి ముని కొంచెంసేపు ఆలోచించి సరే వస్తానులే అని చెప్పాక అప్పుడు ఆ భటులు ఆ మునిని రాజు దగ్గరికి తీసుకెళ్లారు. రాజు అతన్ని చాలా గ్రాండ్గా వెల్కమ్ చేశారు. మంచి డ్రింకులతో మంచిగా ఆహారంతో పెట్టి కూర్చోబెట్టి అప్పుడు రాజు ఇలా అన్నారు, మీరు జ్యోతిష్యం బాగా చెప్తారంట కదా, నా జ్యోతిష్యం గురించి కొంచెం చెప్తారా అని చెప్పి అడిగేసరికి ఆ ముని చెప్పారు. మొదట రాజుకి జరిగే మంచి గురించి అది చెప్పుకుంటూ వెళ్ళాక అప్పుడు నెక్స్ట్ రాజుకి జరిగిపోయి చెడంతా చెప్పుకుంటూ వెళ్ళేసరికి అప్పుడు రాజుకి చాలా కోపం వచ్చింది. ఏంటి నా గురించి చెడుగా మాట్లాడతారా, ఇతనికి ఊరిశిక్ష చేయాలి అని చెప్పంటే అప్పుడు రాజుకి బాగా కోపం వచ్చేసి అప్పుడు ఆ మునితో ఇలా అన్నారు, అయితే నువ్వు నా జాతకం ఇలా చెప్పావు కదా, అప్పుడు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో అని చెప్పి నాకు చెప్పు అని రాజు అనేసరికి ఆ మునికి అర్థమైంది. ఓహో, నా మీద కోపడ్డారనమాట రాజు అని. తర్వాత కోపడ్డాక అతను సమయస్ఫూర్తిని యూజ్ చేసి అప్పుడు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, మీరు చనిపోయే గంట ముందే చనిపోతాను రాజా అని అనేసరికి అప్పుడు రాజుకి వచ్చిన కోపం మొత్తం తగ్గిపోయింది. తర్వాత ఆ మునికి క్షమాపణలు చెప్పుకుని తమ ఊరికి పంపించేశారు. ఈ స్టోరీలో మోరంటే తెలుసా మీకు? అదేంటంటే మనం ఎప్పుడైతే స్లోగా ఉండి సమయస్ఫూర్తిని యూజ్ చేస్తామో మనం అది ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి అయినా మనం బయటపడచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ఇప్పుడు చూస్తూనే ఉండండి మా ఛానల్ ధన్వీస్ బ్లాగ్ మరియు telugustories.net. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై telugustories.net. సైనింగ్ ఆఫ్ యువర్ ధన్విక్.